అందరికీ నమస్కారం. ఈరోజు కొద్ది నిమిషాలు భారతదేశ ఐక్యత కొరకు, జమ్మూ కాశ్మీర్ ఇంటిగ్రేషన్ కొరకు తన జీవితాన్ని బలిచ్చినటువంటి వ్యక్తి గురించి తెలుసుకుందాం. దయచేసి ఒక 3 minutes మీ టైంను స్పేర్ చేయండి. ఆ మహానుభావుడి గురించి తెలుసుకోండి. బలిదాన్ దివాస్ 23rd జూన్. దాదాపు 70 సంవత్సరాల క్రితం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు ఒప్పుకునేదే లేదని గర్జించినటువంటి వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. బలిదాన్ దివాస్ 23rd జూన్. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు వారిచ్చినటువంటి గర్జించినటువంటి నినాదం ఏక్ దేశ్ మే దో సంవిధాన్, దో ప్రధాన్, దో నిషాన్, నహీ చలేగా నహీ చలేగా అనే సంకల్పాన్ని ఆ రోజు తీసుకున్నారు. ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, నెహ్రూ గారు పాకిస్తాన్ మీద అతి ప్రేమతో ఇటు భారతదేశాన్ని మతపరంగా జిన్నాకు పాకిస్తాన్ ఇచ్చాడు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో కలవడానికి మహారాజా హరిసింగ్ ఒప్పుకున్నా కూడా దాన్ని ప్రత్యేక హోదా కల్పిస్తూ షేక్ అబ్దుల్లాకు ఆర్టికల్ 370 అంటే పేరుకు మాత్రమే భారతదేశంలో అది ఒక ప్రత్యేక దేశంగా, ఇక ఇండియా మాత్రం నెహ్రూ గారికి దక్కింది. ఈ సందర్భంలో గర్జించినటువంటి వ్యక్తి శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఒక బ్రిలియంట్ స్టూడెంట్ బెంగాల్లో. మీరు ఆశ్చర్యపోతారు, 23 సంవత్సరాల వయసులోనే వారు ఇంగ్లాండ్లో లా పట్టా దొరికినటువంటి వ్యక్తి. అదేవిధంగా 1929లోనే బెంగాల్ లెజిస్లేటివ్ మెంబర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి. అదేవిధంగా హిందూ మహాసభ అధ్యక్షులుగా 1943 నుంచి 46 వరకు కొనసాగినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఇంకా తెలుసుకోవాలి, 1943లో బ్రిటిష్ వాళ్ళ యొక్క కుట్రల వల్ల బెంగాలులో 30 లక్షల మంది చనిపోయారు. 30 లక్షల మంది కరువుతో. అలాంటి సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి శ్యామ ప్రసాద్ ముఖర్జీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు పిలిచి భారతదేశాన్ని కలిసి మనం ప్రగతి చెందుదాం, ముందుకు తీసుకెళ్దాం, మీలాంటి మేధావుల యొక్క సర్వీసు భారతదేశానికి అవసరం ఉందంటే క్యాబినెట్లో ఒక పరిశ్రమల మంత్రిగా చేర్చడం జరిగింది. అద్భుతమైనటువంటి మేధావి, అనేకమైనటువంటి పారిశ్రామిక విధానాలకు పునాది వేసినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ. అదేవిధంగా రాజ్యాంగ రచనలో కూడా తాను మెంబర్ కాకపోయినా కూడా అంబేద్కర్ గారికి అనేక సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ. కానీ ఎక్కువ రోజులు దేశభక్తుడైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ ఎక్కువ రోజులు పదవికి ఆశపడి క్యాబినెట్లో ఉండలేకపోయిండు. నెహ్రూ గారు పాకిస్తాన్ మీద అతి ప్రేమతో నెహ్రూ లియాఖత్ ఒప్పందం 1950లో నెహ్రూ గారు పాకిస్తాన్కి ఇంకా ఎక్కువ వసతులు కల్పించడానికి ఆ ప్యాక్ట్ ఒప్పందం చేసుకుంటే తీవ్రంగా వ్యతిరేకించినటువంటి శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు క్యాబినెట్కు రాజీనామా చేసి బయటికి రావటం జరిగింది. ఎంతో బాధతో, ఉక్రోషంతో, భారతదేశం విచ్ఛిన్నమవుతుందని ఒక బాధతో బయటికి రావటం జరిగింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ సహకారంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మరియు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు బీజేపీకి మొదట ఉన్నటువంటి భారతీయ జనసంఘ్ 21 అక్టోబర్ 1951లో భారతీయ జనసంఘ్ను వీరిద్దరు మహానుభావులు కలిసి దేశభక్తే ప్రధానంగా వారు స్థాపించడం జరిగింది. అయితే వారిలో ఉన్నటువంటి దేశభక్తి ఉరకలేస్తుండే. భారతీయ జనసంఘ్ స్థాపించిన తర్వాత నెహ్రూ గారి యొక్క ఆర్టికల్ 371 వల్ల జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉన్నా కూడా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే పర్మిట్ కావాలి, వీసా కావాలి. జమ్మూ కాశ్మీర్లో అడుగు పెట్టాలి భారతీయులంటే వీసా కావాలి. దాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని ఉల్లంఘిస్తూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు పర్మిట్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ శ్రీనగర్లో ఎంటర్ కావటం జరిగింది. శ్రీనగర్ ఎంటర్ కావటం 1953లో. ఆ రోజు ఒక భారతీయుడు సొంత దేశంలో ఎంటర్ అయితే అది చట్ట వ్యతిరేకమని వారిని అరెస్ట్ చేయటం జరిగింది. అరెస్టు చేసి శ్రీనగర్లో జైల్లో పెట్టారు. కానీ ఆయన నినాదం ఒక దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు ఉండొద్దని జైల్లో కూడా గోడల మీద కూడా రాసి తన దేశభక్తిని చాటుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు కుట్రల వల్ల 11 జూన్కు అరెస్ట్ చేసినటువంటి శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు కేవలం 10 రోజుల్లో 23 జూన్ నాడు జైలులో చనిపోవటం జరిగింది. ఎందుకు చనిపోయారో, ఎలా చనిపోయాడో, ఎవరు చంపారో అనేక సంస్థలు మొత్తుకున్నా సాక్షాత్తు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క
తల్లి ఒక వృద్ధురాలు జవహర్లాల్ నెహ్రూని కలిసి నా కొడుకు ఎందుకు చనిపోయాడో దాని మీద ఎంక్వైరీ వేయమంటే జవహర్లాల్ నెహ్రూ గారు దానికి నిరాకరించి పెడముఖం పెట్టుకున్నటువంటి సంఘటన అది. కానీ వారు ఆ రోజు తీసుకున్నటువంటి సంకల్పం ఒక దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు ఉండొద్దని తీసుకున్నటువంటి సంకల్పాన్ని మోడీ గారు ప్రధానమంత్రి అయినాక సంకల్పం నుంచి సిద్ధి జరిగింది. 5th ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్ని పూర్తి స్థాయిలో భారతదేశంలో కలిపి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క సంకల్పాన్ని సిద్ధించినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రోజు 23 జూన్ నాడు 20th అందుకొరకే దాన్ని బలిదాన్ దివాస్ అంటారు. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆ వ్యక్తి ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. యావత్ భారతదేశ ఐక్యత కొరకు తన జీవితాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. 23 జూన్ నాడు ఇచ్చిన నిదానం ప్రకారం అందరూ తమ తమ గ్రామాల్లో, బస్తీలలో కనీసం 11 మొక్కలు నాటి వారికి నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్.